హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి క్లాసెస్ మనం చేస్తున్నాం. ఈరోజు మనం వర్క్, పవరు, ఎనర్జీ, లాస్ట్ క్లాస్లో పని, శక్తి, సామర్థ్యం, వర్క్, పవర్, ఎనర్జీ, అందులో మనం పని కోసం డిస్కస్ చేసుకున్నాం. వర్క్ అంటే ఏంటనేది, పని అంటే పనిని డబ్ల్యూ అనే లెటర్తో చూసిస్తాం. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని చెప్పుకున్నాం. అంటే పని ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశం అని చెప్పుకోవడం జరిగింది. సో మ్యాక్సిమం ఆ క్లాస్ నుండి ఖచ్చితంగా బిట్ అనేది రావడం జరుగుతుంది. ఈరోజు వర్క్, పవర్, ఎనర్జీలో వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి పవర్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. మనకు టాపిక్ ఏంటంటే వర్క్, పవర్, ఎనర్జీ అమ్మ. వర్క్, పవర్, ఎనర్జీ. పని, శక్తి, సామర్థ్యం. ఓకేనా? సామర్థ్యం. వర్క్ అంటే పని అంటాం, ఎనర్జీ అంటే శక్తి, పవర్ అంటే సామర్థ్యం. మనం వర్క్ కోసం కంప్లీట్ అయ్యింది కాబట్టి ఈరోజు పవర్ కోసం మాట్లాడుకుందాం. పవర్ అంటే ఏంటంటే సామర్థ్యము. ఏంటమ్మా సామర్థ్యము అంటే? పవర్ అంటే ఏంటమ్మా? ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. The rate of doing work is called the rate of doing work is called power. తెలుగులో చూసినట్లయితే పని జరిగే రేటునే మనం సామర్థ్యము అంటాం. పని జరిగే రేటునే సామర్థ్యం అంటాం. ఓకేనమ్మా? పని జరిగే రేట్ని మనం ఏమని పిలుస్తాము అంటే సామర్థ్యం అంటాం. పని జరిగే రేట్ని సామర్థ్యం అంటారు. ఓకేనా? ఇప్పుడు పవర్ అంటే ఏం చెప్తున్నాను? పని జరిగే రేట్ అన్నాను. మీకు ఎక్కడైనా ఫిజిక్స్లో రేట్ అని కనిపించింది అనుకోండి, రేట్ అని కనిపిస్తే బై టైం అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం అంటాను. అంటే వెలాసిటీలో మార్పు రేట్ని మనం ఏమంటాము? త్వరణం అంటాం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, ఇలా మనం ఏమంటామంటే రేట్ ఆఫ్ అని చెప్తే బై టైం అని రాసుకోవాలి. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చమ్మా? పవర్ సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం అమ్మ. వర్క్ అంటే పని బై కాలము. ఓకేనా? సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు అంటే పని బై కాలము. ఇప్పుడు పనికి యూనిట్స్ ఏంటమ్మా? మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. వర్క్కి 4 యూనిట్స్ చెప్పాను మీకు. ఫస్ట్ వన్ చూసినట్లయితే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని. ఫోర్స్కి యూనిట్స్ న్యూటను. అదేవిధంగా డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ మీటర్స్ అని చెప్పాను. న్యూటన్ మీటర్ అని ఒకటి చెప్పడం జరిగింది. తర్వాత ఇది ఎస్ఐ యూనిట్ అయితే మనకి సీజియస్ యూనిట్ ఏమవుతుంది? ఫోర్స్కి డైన్ అవుతుంది, డైను. అదేవిధంగా డిస్ప్లేస్మెంట్కి సెంటీమీటర్ అవుతుందని చెప్పాను. అంటే డైన్ సెంటీమీటర్ అని కూడా చెప్పడం జరిగింది. ఈ న్యూటన్ మీటర్నే మనం ఏమని పిలుస్తారని చెప్పానంటే జౌల్ అని పిలుస్తారని కూడా చెప్పడం జరిగింది. జౌల్. అదేవిధంగా డైన్ సెంటీమీటర్నే మనం ఏమని పిలుస్తాము అంటే ఎర్గ్ అని పిలవడం జరిగింది. ఇది మనకి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. లాస్ట్ క్లాస్లో యూనిట్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు వర్క్, పనికి యూనిట్స్ ఏంటమ్మా? జౌలు. అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు? యూనిట్స్ ఏంటంటే పనికి యూనిట్స్ జౌలు. తర్వాత టైంకి యూనిట్స్ ఏంటమ్మా? టైంకి సెకండ్. అంటే పవర్కి యూనిట్ ఏంటంటే జౌల్ బై సెకండ్ అమ్మ. వెరీ 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 ఇంపార్టెంట్. పవర్కి, సామర్థ్యానికి యూనిట్స్ ఏంటంటే జౌల్ బై సెకండ్. ఈ జౌల్ బై సెకండ్ని ఏమని పిలుస్తారు అంటే వాట్ అని పిలవడం జరుగుతుందమ్మా. వాట్. ఓకేనా? మీకు పవర్కి యూనిట్ జౌల్ బై సెకండ్ అన్నా వాట్ అన్నా మనం రెండు ఆన్సర్లో మీకు జౌల్ బై సెకండ్ ఇస్తే జౌల్ బై సెకండ్ తీసుకుంటారు, లేదా వాట్ అంటే వాట్ అని తీసుకుంటారు. ఇది మనకి పవర్కి సంబంధించి. పవర్ ఏ క్వాంటిటీ అంటే పవర్ అనేది మనకి స్కేలార్ క్వాంటిటీ అమ్మ. స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటంటే మనకి అదిశ రాశ
అదిశ రాశి అంటే దీనికి ఏముంటుందమ్మా, ఓన్లీ పరిమాణం మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ దిశ అనేది ఉండదు, ఓన్లీ పరిమాణం మాత్రమే ఉంటుంది. ఇది పవర్ కోసం. నెక్స్ట్ ఇప్పుడు మనకి పవర్కి యూనిట్ ఏమని చెప్పాను, వాట్ అని చెప్పడం జరిగింది. పవర్కి యూనిట్ వాట్. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వాట్ ఏ పవర్ అని మీరు గుర్తుపెట్టుకోండి. వాట్ ఏ పవర్ అని గుర్తుపెట్టుకుంటే మనకి క్రికెట్ ఆడతారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మంచి 6 బౌండరీ లేకపోతే 6 కొట్టడం కానీ మంచి కవర్ డ్రైవ్ కానీ ఆడితే వాట్ ఏ షాట్ అంటాం కదా. ఎక్స్క్యూజ్ మీ. ఆ విధంగా మీరు ఏం చేస్తారంటే వాట్ ఏ పవర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాలామంది ఏమవుతున్నారంటే ఈ పవర్కి యూనిట్ కిలో వాట్ అవర్ అని కూడా అనుకుంటున్నారమ్మా. కిలో వాట్ అవర్ అనేది పవర్కి యూనిట్ కాదు, ఓకేనా. కిలో వాట్ అవర్ దేనికి యూనిట్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ, విద్యుత్ శక్తికి, మనకి పవర్కి విద్యుత్ శక్తికి కిలో వాట్ అవర్ అనేది యూనిట్ అమ్మా. చూడండి ఇప్పుడు ఇంకా ఏమని చెప్పాను, పవర్కి యూనిట్ వాట్ అని. ఇక్కడే మరొక యూనిట్ ఉందమ్మా, ఇది చిన్న యూనిట్ అని ఇంకో పెద్ద యూనిట్ తీసుకురావడం జరిగింది, అదే హార్స్ పవర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పవర్కి ఇంకో యూనిట్ ఏంటంటే హార్స్ పవర్. 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్స్కి ఈక్వల్ అమ్మా. ఈ క్వశ్చన్ చాలా సందర్భంలో ఎగ్జామ్లో అడగడం జరిగింది. 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్స్ అమ్మ. 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్. ఇది మనకి పవర్కి సంబంధించి. ఇక్కడ మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే వర్క్ ఇస్తాడు, టైం ఇస్తాడు, పవర్ కొనుక్కోమంటాడు. లేదు అంటే పవర్ ఇస్తాడు, టైం ఇస్తాడు, వర్క్ కొనుక్కోమంటాడు. అంటే మనకి ఇక్కడ 3 క్వాంటిటీస్ ఉన్నాయి. పవర్ ఉంది, వర్క్ ఉంది, టైం ఉంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి అడుగుతాడు. మరి ఈ ఫార్ములా వాడితే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా పవర్కి సంబంధించిందమ్మా, ఓకేనా. మీరు క్లియర్గా నోట్స్ రాసుకోండి. చాలామంది సార్ తెలుగులో కూడా రాయండి సార్ అంటున్నారు. అంటే చిన్న లైన్లు అయితే నేను తెలుగులో రాసేస్తానమ్మా, పెద్ద లైన్లు అయితే, పెద్ద స్టేట్మెంట్లు అయితే తెలుగులో రాసి ఇంగ్లీష్లో రాసి అప్పుడు ఎక్కువ టైం అవుతుంది. నెక్స్ట్ నేను ఆ డెఫినేషన్ని ఇక్కడ చెప్తాను, మీరు రాసుకోవచ్చు. వీలున్నంత వరకు నేను తెలుగులో కూడా రాయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ మనకి వర్క్ అయిపోయింది, పవర్ అయిపోయింది, ఎనర్జీ అమ్మ. ఎనర్జీ ఏంటమ్మా, ఎనర్జీ అంటే ఏంటి? చాలామంది నీకు ఎనర్జీ లేకపోవడం వల్లే నువ్వు నడవలేకపోతున్నావు, నీ ఎనర్జీ సరిపోవట్లేదు. రోజంతా మనం క్రికెట్ ఆడుకుంటామమ్మా. రోజంతా కొంతమంది మార్నింగ్ టైం క్రికెట్ ఆడిన తర్వాత ఆ ఎండకి తట్టుకోలేక కింద పడిపోతారు. అంటే వాళ్ళ ఎనర్జీ అక్కడికి అయిపోయినట్టేనా? సో ఎనర్జీ అంటే ఏంటంటే మనకి ఎనర్జీ పని చేయగల స్తోమతని, లేదా పని చేయగల స్తోమతని మనం ఏమని పిలుస్తాము అంటే ఎనర్జీ అని పిలవడం జరుగుతుందమ్మా. ద ఎబిలిటీ ఆఫ్ డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. పని చేయగల స్తోమతనే ఎనర్జీ, శక్తి అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకి చూడండమ్మా, ఎనర్జీ అంటే శక్తి అంటామమ్మా, శక్తి అంటాం. మనకి శక్తి అంటే ఏంటమ్మా, పని చేయగల స్తోమతని శక్తి అంటామమ్మా, శక్తి అంటారు. ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. ఇక్కడ మనకి ఎనర్జీ చూసినట్లయితే ఏ క్వాంటిటీ అంటే ఇది స్కేలార్ క్వాంటిటీ అమ్మా. ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ అంటామమ్మా. ఎనర్జీ ఏ క్వాంటిటీ అంటే స్కేలార్ క్వాంటిటీ అమ్మా, స్కేలార్ క్వాంటిటీ.
స్కేలార్ క్వాంటిటీ అంటే మనకి అదిశ రాశ. నెక్స్ట్ వీటికి యూనిట్స్ చూసినట్లయితే మనం ఏమని చెప్తున్నామమ్మా, పని చేయగల స్తోమతనే మనం శక్తి అంటున్నాం కదా. ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్కే కదా. అంటే వర్క్కి అదేవిధంగా శక్తికి, మనకి పనికి శక్తికి ఒకటే ప్రమాణాలు ఉంటాయమ్మా. ఎగ్జామ్లో చాలా సందర్భంలో అడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీస్ అవే సేమ్ యూనిట్స్ అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవే సేమ్ యూనిట్స్. వర్క్కి ఎనర్జీకి సేమ్ యూనిట్స్ అమ్మ. పనికి శక్తికి, అదేవిధంగా శక్తికి ఒకే యూనిట్ ఉంటాయమ్మా. ఒకే యూనిట్. అవేంటమ్మా, పనికి మనకి వర్క్కి సంబంధించి యూనిట్లు మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. జౌలని ఎర్గ్ అని చెప్పడం జరిగింది. సో మీకు ఎనర్జీకైనా శక్తికైనా ఒకటే యూనిట్ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ ఉష్ణ శక్తి అంటాం. ఉష్ణ శక్తే కదా. అంటే మనకి హీట్ ఈజ్ ద ఎనర్జీ, హీట్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, లైట్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, సౌండ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అంటే మనకి ఎనర్జీ అని కనిపించిందంటే వాటికి యూనిట్లు ఏమవుతాయంటే యూనిట్స్ కొలత. జౌలు అదేవిధంగా ఎర్గ్. జౌలు అని తీసుకోవచ్చు లేదా ఎర్గ్ అని తీసుకోవచ్చు. క్లియరా? ఇప్పుడు మనకి ఎనర్జీ అంటే ఏమంటే చెప్పుకున్నాం, ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ ఈక్వల్ ఎనర్జీ. ఇప్పుడు ఆ ఎనర్జీ ఎన్ని రకాలు అంటే మనకి 2 రకాలు ఉన్నాయమ్మా. ఫస్ట్ ఎనర్జీ 2 రకాలు ఉన్నాయి. అవేంటంటే పొటెన్షియల్ ఎనర్జీ అదేవిధంగా కైనెటిక్ ఎనర్జీ అమ్మ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే క్షితిజ శక్తి. తర్వాత కైనెటిక్ ఎనర్జీ అమ్మ. కైనెటిక్ ఎనర్జీ అంటే గతిజ శక్తి. ఈ రెండింటిని కలిపితే వచ్చేదే మెకానికల్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఈ మెకానికల్ ఎనర్జీని ఏమంటాము అంటే యాంత్రిక శక్తి అంటామమ్మా. ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే యాంత్రిక శక్తి అంటే ఇక్కడ రాస్తాను చూడండి. యాంత్రిక శక్తిని మనం ఏమన్నాము, మెకానికల్ ఎనర్జీ అన్నాం. మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. మీకు ఎలా అడుగుతున్నాడంటే కొన్ని సందర్భంలో ఇదే ఈక్వేషన్ని మీరు పొటెన్షియల్ ఎనర్జీ రాయాలనుకోండి. పొటెన్షియల్ ఎనర్జీ రాయాలంటే ఏం రాస్తారు, మెకానికల్ ఎనర్జీ మైనస్ కైనెటిక్ ఎనర్జీ రాయాలి. అదే కైనెటిక్ ఎనర్జీ రాయాలనుకోండి, కైనెటిక్ ఎనర్జీ రాయాలంటే మెకానికల్ ఎనర్జీ మైనస్ మనకి పొటెన్షియల్ ఎనర్జీ రాయాలి. ఈ క్వశ్చన్ అనేవి ఆర్ఆర్బి గ్రూప్ డీలో 3-4 టైమ్స్ అడగడం జరిగిందమ్మా. యాంత్రిక శక్తి మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కావాలంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ ఎనర్జీ మైనస్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ కావాలంటే మెకానికల్ ఎనర్జీ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే క్షితిజ శక్తి. కైనెటిక్ ఎనర్జీ అంటే మనకి గతిజ శక్తి అమ్మ. మనకి క్షితిజ శక్తి కావాలంటే యాంత్రిక శక్తి నుండి మనకి గతి శక్తి సబ్ట్రాక్ట్ చేసేస్తే, తీసివేసేస్తే మనకి క్షితిజ శక్తి వస్తుంది. గతిజ శక్తి కావాలంటే యాంత్రిక శక్తి నుండి క్షితిజ శక్తి సబ్ట్రాక్ట్ చేస్తే, తీసివేసేస్తే మనకి యాంత్రిక శక్తి రావడం జరుగుతుంది. ఇవి మనకి ఎగ్జామ్లో చాలా సందర్భంలో అడగడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అమ్మ. ఇప్పుడు 1 by 1 పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ క్షితిజ శక్తి అని చెప్తున్నాం. పొటెన్షియల్ ఎనర్జీ అంటే మనకి పొటెన్షియల్ అంటే మనకి పొజిషన్ ద్వారా వచ్చే ఎనర్జీని ఏమంటాము అంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఏ బాడీ విచ్ యూ బై స్టేట్ ఆఫ్ పొజిషన్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఒక వస్తువు క్షితిజ శక్తి, ఒక వస్తువు స్థానము వల్ల కలిగే శక్తిని క్షితిజ శక్తి అంటారు. పొటెన్షియల్ ఎనర్జీ అంటే
పొటెన్షియల్ ఎనర్జీ దీన్ని క్షితిజ శక్తి అంటున్నారు. క్షితిజ శక్తి అంటే ఒక వస్తువుకి స్థానం వలన ఒక వస్తువుకి స్థానం వలన కలిగే శక్తినే క్షితిజ శక్తి అంటారమ్మా. క్షితిజ శక్తి. ఏ బాడీ విచ్ యూ బై స్టేట్ ఆఫ్ పొజిషన్ ఓకేనా. స్టేట్ ఆఫ్ పొజిషన్ వల్ల మనకి పొజిషన్ వల్ల కలిగే శక్తిని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. తెలుగులో అయితే క్షితిజ అంటే స్థానం అమ్మ. ఆ స్థానం వల్ల కలిగే శక్తిని మనం ఏమంటాము అంటే క్షితిజ శక్తి అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ క్షితిజ శక్తికి ఫార్ములా ఉందమ్మా. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. ఇది మనకి 9th క్లాస్లో డెరివేషన్ కూడా ఉంటుంది. సో డెరివేషన్ మీకు ఇప్పుడు అవసరం లేదు. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎం అంటే ఏంటంటే మాస్ అమ్మ. ఎం అంటే మాస్ అంటే ద్రవ్యరాశి. మీకు ముందు క్లాస్లో చెప్పడం జరిగింది. ద్రవ్యరాశి మాస్ అనేది మారదు. అది ఏ పొజిషన్లో అయినా, మనం భూమి మీద ఉన్నా చంద్రుడి మీద అయినా ఎక్కడ ఉన్నా మాస్ అనేది మారదు. పొజిషన్ కానీ ప్లేస్ బట్టి కానీ ఏది కూడా ద్రవ్యరాశి అనేది మారదు. కట్ వెయిట్ W=mgh అని చెప్పాను. వెయిట్ అనేది మారుతుంది. ఈ మాస్కి వెయిట్కి క్లియర్గా డిఫరెన్స్ గ్రావిటేషన్ అనే లెసన్లో చెప్పడం జరిగింది. చూడండి అక్కడ. తర్వాత జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దీన్నే గురుత్వ త్వరణము అంటామమ్మా. గురుత్వ త్వరణము అని పిలవడం జరుగుతుంది. ఇది ప్లేస్ టు ప్లేస్ అనేది మారిపోతుంటుంది. స్మాల్ జీ ఇది మనకి స్థిరమమ్మ, ఎక్కడ కూడా మారదు. ప్లేస్ టు ప్లేస్ అనేది మారదు. సింపుల్గా మాస్ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రెజెంట్ ఇన్ ద బాడీ. ఆ బాడీలో ఉన్న మ్యాటర్ని మనం ఏమని పిలుస్తామంటే మాస్ అని పిలవడం జరుగుతుంది. జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, గురుత్వ త్వరణం. ఇది ప్లేస్ టు ప్లేస్ అనేది మారుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది స్మాల్ జీ వాల్యూ. అదేవిధంగా ఈక్వేటర్ దగ్గర స్మాల్ జీ వాల్యూ తక్కువ ఉంటుంది. ఓకేనా. ఎందుకు ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుందని మనకి అక్కడ గ్రావిటేషనల్ లెసన్లో చెప్పడం జరిగింది. హెచ్ అంటే హైట్ అమ్మ. హెచ్ అంటే హైట్, ఎత్తు అంటాం, ఎత్తు. సో ఇది మనకి పొటెన్షియల్ ఎనర్జీ. ఒకసారి చూడండి. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఒక వస్తువుకి స్థానం వల్ల కలిగే శక్తిని మనకి క్షితిజ శక్తి అంటారు. ఏ బాడీ బై విచ్ యూ బై స్టేట్ ఆఫ్ పొజిషన్ వల్ల కలిగితే దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. పొటెన్షియల్ ఎనర్జీ P=mgh. ఎం అంటే మాస్ ద్రవ్యరాశి, జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ గురుత్వ త్వరణం, హెచ్ అంటే హైట్ అమ్మ. క్లియరా. ఇప్పుడు మనకి రియల్ లైఫ్లో ఈ క్షితిజ శక్తికి ఎగ్జాంపుల్ చూడండి. రియల్ లైఫ్లో దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒకటేనమ్మా, క్షితిజ శక్తి అన్నాను, స్థానం వల్ల కలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాంక్ తీసుకున్నానమ్మా, ఒక వాటర్ ట్యాంక్ తీసుకున్నాను. ఇక్కడ రాస్తాను. ఒక మనకు ప్రతి ఇంట్లో మనకి ట్యాంకులు ఉంటాయి కదమ్మా. ట్యాంకులో ఉన్న నీరు మనకి దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ట్యాంక్లో ఉన్న నీరమ్మ, మనకి ఇంటి పైన ట్యాంక్ ఉంటుంది కదా, ఇంటి పైన ఒక వాటర్ స్టోర్ చేసుకోవడానికి కోసం మనం ఏం చేస్తాం, ఒక ట్యాంక్ని, ఒక బ్లాక్ కలర్ ఒక ట్యాంక్ని పెట్టుకుంటాం. ఆ ట్యాంక్లో మనకి ఏం చేస్తాము, వాటర్ని నిల్వ చేస్తాము. ఆ నిల్వ ఉన్న నీరు దేనికి ఎగ్జాంపుల్ అంటే దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఓకేనా. ఓవర్ హెడెడ్ వాటర్ ట్యాంక్. ఓకేనా. ఇక్కడ మనకి ఇలా వాటర్ ఉందమ్మా. ఈ వాటర్ ఇలాగా నిశ్చలంగా ఉంటుంది కాబట్టి దీనికి ఏముంటుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సెకండ్ది, ఒక చెట్టు తీసుకున్నానమ్మా. ఒక చెట్టు
ఇలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక పక్షి ఉందమ్మా, పక్షి. ఇక్కడ ఒక పక్షి ఇలాగా ఏం చేసింది, ఈ చెట్టు మీద కూర్చుని ఉంది. ఇది ఒక బర్డ్ ఏంటంటే ఇది ట్రీ. ఈ బర్డ్ అనేది ఏంటంటే ఈ చెట్టు మీద ఒక చెట్టు మీద కూర్చొని ఉంది. దీనికి ఉన్న శక్తి ఏమవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందమ్మా, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఓకేనా. తర్వాత ఫస్ట్ ఎగ్జాంపుల్ అర్థమవుతుందా? ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది వాటర్ ట్యాంక్ అమ్మా, ఇది వాటర్ ట్యాంకు. వాటర్ ట్యాంకులో నిల్వ ఉన్న నీరు, వాటర్ ట్యాంకులో నిల్వ ఉన్న నీరుకి ఏ ఎనర్జీ ఉంటుందమ్మా? వాటర్ ట్యాంకులో నిల్వ ఉన్న నీరుకి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, క్షితిజ శక్తి ఉంటుంది. తర్వాత రెండో ఎగ్జాంపుల్ ఏంటమ్మా? చెట్టు కొమ్మపై కూర్చొని ఉన్న పక్షి. చెట్టు కొమ్మపై కూర్చొని లేదా నిల్చున్న పక్షికి ఏ ఎనర్జీ ఉంటుందమ్మా? పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. తర్వాత మనకి రిజర్వాయర్లో ఉన్న నీరు దేనికి ఎగ్జాంపుల్ అమ్మా? పొటెన్షియల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆకర్షణ లేదా వికర్షణ బలాలు విద్యుదావేశాలు కలిగి ఉన్న ఒక వస్తువు, 2 వస్తువుల మధ్యన ఏ బలం ఉంటుందంటే మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఏ శక్తి ఉంటుందంటే పొటెన్షియల్ శక్తి. ఓకేనా. ఇలా మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చమ్మా, చాలా ఎగ్జాంపుల్స్. ఇది పొటెన్షియల్ ఎనర్జీ కోసం. తర్వాత కైనెటిక్ ఎనర్జీ అమ్మా. కైనెటిక్ ఎనర్జీ అంటే మనం గతిజ శక్తి అని చెప్తాం. గతిజ శక్తి అంటే పేరులోనే ఉంది, గతిజ. కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ అంటే మీకు కైనెటిక్ అంటే దేనికోసం చెప్తుందంటే మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కోసం చెప్తుందమ్మా. డైనమిక్ కైనెటిక్స్ అంటారు. ఓకేనా. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అని చెప్తే కైనెటిక్ ఎనర్జీ చూసినట్లయితే దీన్ని గతిజ శక్తి అని చెప్తున్నాం. గతిజ శక్తి ఒక వస్తువుకి ఒక వస్తువు గమనంలో ఉంటే వచ్చే ఎనర్జీని ఏమంటామంటే గతిజ శక్తి అంటాం. ఒక వస్తువుకి గమనం ద్వారా వచ్చే ఎనర్జీనే, ఒక వస్తువుకి గమనము ద్వారా లేదా గమనంలో ఉంటే ఒక వస్తువుకి గమనము ద్వారా వచ్చే ఎనర్జీని, వచ్చే శక్తిని ఏమని పిలుస్తాము అంటే వచ్చే శక్తిని గతిజ శక్తి అని పిలవడం జరుగుతుందమ్మా. గతిజ శక్తి. ఏ బాడీ విచ్ యూ బై స్టేట్ ఆఫ్ మోషన్ అది గమనంలో ఉంటే వచ్చే ఎనర్జీని ఏమంటామంటే గతిజ శక్తి అని పిలవడం జరుగుతుంది. ఏ బాడీ విచ్ యూ బై స్టేట్ ఆఫ్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ అమ్మ. ఒక వస్తువు గమనంలో ఉంటే వచ్చే ఎనర్జీని మనం ఏమంటామంటే గతిజ శక్తి అని చెప్తాం. ఇప్పుడు గతిజ శక్తికి ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు ½ mv² అమ్మ. ½ mv². కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ½ mv². అంటే మనకి m అంటే మాసు, v అంటే వెలాసిటీ. ఇది మనకి గతిజ శక్తి. m అంటే వేగము అని చెప్పచ్చు, m అంటే మాస్ అని చెప్పచ్చు. ద్రవ్యరాశి. తర్వాత v అంటే మనకేమవుతుందంటే వెలాసిటీ అంటే వేగము అమ్మ. వెలాసిటీ అంటే వేగము. క్లియరా? అంటే ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ ఏమొచ్చింది ½ mv². దీని యొక్క డెరివేషన్ కూడా మనకి థర్డ్ లా ఆఫ్ ఈక్వేషన్ మోషన్ v² - v² అనే ఒక ఫార్ములా యూజ్ చేసుకుని కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ½ mv²ని డెరైవ్ చేస్తాము. సింపుల్గా మీరు కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ½ mv² అని గుర్తుపెట్టుకోండి. అయితే కైనెటిక్ ఎనర్జీ అంటే మనకి గమనం ద్వారా వచ్చే ఎనర్జీనే కైనెటిక్ ఎనర్జీ అన్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్నింగ్ చేస్తున్నానమ్మా. ఇలా రన్నింగ్ చేస్తే నాకు వచ్చే ఎనర్జీ ఏముంటుందమ్మా?
నాకు వచ్చే ఎనర్జీ గతిజ శక్తి, కైనెటిక్ ఎనర్జీ. నేను ఇలా ఉన్నాను, నేను అలా నిల్చొనే ఉన్నాను, నాకు ఏ ఎనర్జీ ఉంటుంది? ఇలా నిల్చొని ఉన్నాను కాబట్టి నాకు దాన్ని ఏమంటారు? పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. నేను ఇలా రన్నింగ్ చేస్తున్నాను కాబట్టి, అంటే నేను మోషన్లో ఉన్నాను కాబట్టి నాకున్న ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్, ఆకాశంలో ఎగిరే పక్షులు ఉన్నాయమ్మా. ఆకాశంలో ఎగిరే పక్షులకి ఏ ఎనర్జీ ఉంటుంది? ఆకాశంలో ఎగిరే పక్షులకి ఏముంటుందంటే బోత్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంటుంది. అది యాంత్రిక శక్తికి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చెప్తాం. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వాయర్లో నీరు కదులుతుందమ్మా, ఓకేనా? నీరు ఇలా ప్రవహిస్తుంది అంటే మనకి అక్కడ ఏ ఎనర్జీ ఉంటుంది? గతిజ శక్తి ఉంటుంది. ఏదైతే గమనంలో ఉంటుందో, ఏదైతే కదులుతూ ఉంటుందో వాటికి ఉన్న ఎనర్జీయే వాటికి ఉన్న శక్తే గతిజ శక్తి. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తుందంటే బస్సుకున్న ఎనర్జీ ఏంటమ్మా? కైనెటిక్ ఎనర్జీ, ఓకేనా? మీరు రన్నింగ్ చేస్తున్నారంటే మీకున్న ఎనర్జీ ఏంటమ్మా? మీకున్న ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. ఇలా కైనెటిక్ ఎనర్జీ కోసం చాలా ఎగ్జాంపుల్స్ అనేది చెప్పవచ్చు. సింపుల్గా ఆ వస్తువు గమనంలో ఉందా లేదని చూసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ అయిపోయింది, అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ. ఈ రెండు ఎనర్జీని కలిపితే ఏ ఎనర్జీ అని చెప్పాను? మెకానికల్ ఎనర్జీ అని చెప్పాను. యాంత్రిక శక్తి ఈజ్ ఈక్వల్ టు గతిజ శక్తి మరియు క్షితిజ శక్తి. ఇప్పుడు ఆ యాంత్రిక శక్తి కోసం డిస్కస్ చేద్దాం. మనకి గతిజ శక్తి అయిపోయింది, మనకి యాంత్రిక శక్తి అమ్మ. యాంత్రిక శక్తి అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మీకు ఒక 40% సిలబస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. మరికొద్ది రోజుల్లో రిమైనింగ్ సిలబస్ అంతా కంప్లీట్ చేసేస్తాను. ఇక్కడ మనకి మెకానికల్ ఎనర్జీ యాంత్రిక శక్తి. ఇదే క్లాసులో ఆన్లైన్లో మీకు ఆన్లైన్ కోర్స్ అని పెట్టి ఇదే క్లాసులో మీకు ఎంతో కొంత మనీ పెట్టి అమ్ముతారమ్మా. నేను కంప్లీట్గా ఫ్రీగానే చెప్తున్నాను. యూట్యూబ్లో ఈ క్లాస్ది ఒక్కొక్క క్లాస్కి 6-7 క్లాసులు, ఒక్కొక్క చాప్టర్కి 6-7 క్లాసులు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్లో చూసినట్లయితే ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ మనకి 6 క్లాసులు చెప్పానమ్మా. అంటే ప్రతి టాపిక్ మనకి ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఆన్లైన్ క్లాస్లో ఏదైతే చెప్తామో అదే ఇన్ డీటెయిల్గా ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. వాటికైనా ఇంకా ఎక్కువ మ్యాటర్ చెప్పడం జరుగుతుంది. మీరు దీన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకొని గ్రూప్ డీలో మీరు జాబ్ సాధిస్తే అదే ఆనందం అమ్మా. ఇక్కడ యాంత్రిక శక్తి అంటే చూడండి, యాంత్రిక శక్తి మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అమ్మ, ఓకేనా? ఇప్పుడు యాంత్రిక శక్తికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎప్పుడు యాంత్రిక శక్తి ఉంటుందంటే మనకి ఆకాశంలో ఎగిరే విమానాలు కానీ, ఆకాశంలో ఎగిరే విమానాలు, క్షిపణులు, రాకెట్లు, వీటన్నిటికి కూడా ఏముంటుందమ్మా? యాంత్రిక శక్తి ఉంటుంది. యాంత్రిక శక్తి ఉందంటే వాటికి గతి శక్తి ఉంటుంది, క్షితిజ శక్తి ఉంటుంది. బోత్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, అదేవిధంగా మనకి పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆకాశంలో ఎగిరే పక్షికి ఏ ఎనర్జీ ఉంటుందమ్మా? యాంత్రిక శక్తి ఉంటుంది. సార్ ఎలా సార్ యాంత్రిక శక్తి ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆకాశంలో ఎగిరే పక్షికి యాంత్రిక శక్తి అంటే మీరు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు రెక్కల్ని ఇలా ఆడించుకుంటూ వెళ్ళింది అనుకోండి. రెక్కల్ని ఇలా ఆడించుకుంటూ వెళ్ళినప్పుడు వాటికి ఏముంటుందంటే అది బాడీ మోషన్లో ఉన్నట్టు, అప్పుడు మనకి గతిజ శక్తి వస్తుందమ్మా. తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత రెక్కలు ఇలా అనేసి ఇలా వెళ్ళిపోతుంది కదా, అప్పుడు మనకి ఏ శక్తి ఉంటుందంటే క్షితిజ శక్తి. ఈ రెండు కలిపి మనం ఏమంటామంటే యాంత్రిక శక్తి. సో ఈ విధంగా మనకి మెకానికల్ ఎనర్జీకి చాలా ఎగ్జాంపుల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇది మనకి యాంత్రిక శక్తి కోసం. నెక్స్ట్ మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అమ్మ, శక్తి నిత్యత్వ నియమము అని చెప్తారు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ.
దీన్ని శక్తి నిత్యత్వ నియమము అంటామమ్మా. శక్తి నిత్యత్వ నియమము. శక్తి నిత్యత్వ నియమము అంటే ఏంటమ్మా? ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ చేంజ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. శక్తిని సృష్టించలేము, శక్తిని నాశనం చేయలేము, కానీ ఒక రూపం నుండి మరొక రూపంలోనికి మార్చవచ్చు. దీన్నే శక్తి నిత్యత్వ నియమం అని చెప్తాం. కన్జర్వేషన్ అంటే ఏంటమ్మా? కాన్స్టెంట్ అమ్మా. ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే అక్కడ ఏమవుతుందంటే శక్తి కాన్స్టెంట్, ఎనర్జీ అనేది స్థిరంగా ఉంటుంది. ఒకసారి డెఫినేషన్ చూడండి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్, మీరు ఎనర్జీని క్రియేట్ చేయలేరు. కెనాట్ డిస్ట్రాయిడ్, మీరు ఎనర్జీ నాశనం చేయలేరు. బట్ కెన్ చేంజ్ వన్ ఫామ్ టు ఎనదర్ ఫామ్, ఒక రూపాంతరం నుండి మరొక రూపాంతరానికి మార్చవచ్చు. దీన్నే శక్తి నిత్యత్వ నియమం అంటారు. దీన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్, ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ but can change one form to another form. ఓకేనా? ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ చేంజ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. దీన్ని ఏమంటామంటే దిస్ ఇస్ నోన్ యాజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. తెలుగులో చూసినట్లయితే శక్తిని సృష్టించలేం, అదేవిధంగా నాశనం చేయలేం. శక్తిని సృష్టించలేం, అదేవిధంగా నాశనం చేయలేం. కానీ ఒక రూపాంతరం నుండి మరొక రూపాంతరానికి మార్చవచ్చు. దీన్నే మనం ఏమంటామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి సోలార్ ఎనర్జీ వస్తుందమ్మా. సూర్యుని నుండి వచ్చే ఎనర్జీ సోలార్ ఎనర్జీని మనం ఎలాగ మారుస్తున్నాము? ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎలా అంటే మీరు రిజర్వాయర్లో వాటర్ తీసుకున్నారమ్మా. రిజర్వాయర్లో వాటర్ తీసుకున్నారు. రిజర్వాయర్లో స్టార్టింగ్ ఉన్న ఆ వాటర్కి ఏ శక్తి ఉంటుందమ్మా? క్షితిజ శక్తి ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందమ్మా. ఇది ఫ్లో అయిందనుకోండి, ఎనర్జీ వాటర్ ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి. వాటర్ ఫ్లో అయితే దానికి ఏ ఎనర్జీ ఉంటుంది? దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుందమ్మా. ఉంటుంది. అదే ఎదురుగా మనకి టర్బైన్లు పెట్టి ఇలా దాన్ని ఏం చేయొచ్చు? ఆ వాటర్ని మనం టర్బైన్ పెట్టి ఏ ఎనర్జీగా మార్చవచ్చు? మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చవచ్చు. ఈ విధంగా ఒక ఎనర్జీని మరొక రూపంలోనికి మార్చవచ్చు. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. శక్తి నిత్యత్వ నియమం అంటే ఒక ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్, కెనాట్ బి డిస్ట్రాయిడ్ బట్ కెన్ చేంజ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. తర్వాత శక్తి రూపాంతరాలు అని ఉంటాయమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ మోటార్ అవ్వచ్చు, డైనమో అవ్వచ్చు, లేకపోతే మనకి బ్యాటరీ అవ్వచ్చు. బ్యాటరీలో మనకి ఏ ఎనర్జీగా మారుతుందేమో? బ్యాటరీలో రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది కదా. అంటే ఇలాగా మనకి ఎనర్జీ రూపాంతరాలు ఉంటాయి. మనం నెక్స్ట్ క్లాస్లో అది డిస్కస్ చేద్దాం. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.